జై శ్రీరామ్ అండి. ఓం హనుమతే నమః. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. ఏదో చిన్న చిన్న మంత్రాలు అయితే నాకు వచ్చండి, అలా అయితే చెప్తూ అట్లా ఏదో నాకు వచ్చినట్టు నేనైతే నాకు తెలిసినట్టుగా నేనైతే అలా ఆకుమాల అవి ఇస్తానండి అప్పుడప్పుడు. ఇంకా ఇవాళ హనుమత్ జయంతి అన్నారని చెప్పి ఇంకా నేనైతే ఇట్లాగా ఆకులు అన్నీ తెప్పించుకున్నానండి. ఇంకా మన చేతులతో మనం కట్టి మనం అట్లాగా ఇస్తే మనకి అదొక తృప్తి కదండి. ఇవాళ అయితే నేను అరటి పండ్లు మాల కూడా ఇద్దామని అనుకున్నానండి. అందుకని చెప్పి నేనైతే అట్లాగా ఆకుమాల కడుతున్నాను. ఈ ఆకుమాల అయిపోయాక అరటి మాల కూడా కట్టాను అనమాట. కాకపోతే మా వారు పెద్ద పెద్ద పండ్లు తెచ్చేసరికి సరిగ్గా నిలబడట్లేదండి. అవి చిన్నవి అయితే కనుక బాగుంటాయి. అదీగాక బాగానే కొంచెం పచ్చిగానే తెచ్చారు. నైటే తెప్పించుకున్నాను అనమాట నేను. ఉదయాన స్నానం చేసేసి ఇట్లా మనమైతే అన్నీ శుభ్రంగా అన్నీ క్లీన్ చేసుకొని అయితే కడుతున్నా. ఇంకా నైట్ తెచ్చినాయి కాబట్టి ఉదయాన్నే కొంచెం మగ్గిపోయినాయి. ఇంకా ముందైతే నాకు 51 అనుకుంటా, 51 ఆకుమాల అయితే కట్టాను. ఇవైతే గర్భగుడిలోకి ఇచ్చేసానండి. అంటే లోపల గర్భగుడిలో మనం అయితే వేయటానికి అర్హత లేదు కదండి, మనం ఎవరు వెళ్ళకూడదు కదా, పంతులు గారు వేస్తారని చెప్పి ఆకుమాల లోపల అమ్మవారు స్వామివారు అన్ని లక్ష్మణ్ వారు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట, అక్కడ లోపలికి ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను బయట విగ్రహం ఉంది అక్కడ మాత్రం మన చేతులతో మనం మనం ఏమైనా వేసుకోవచ్చు. ఏ మాలైనా వడమాల కానీ ఏదైనా మన ఇష్టం, మన చేతులతో మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆకుమాల అయితే కట్టేసి టెంకాయ తాంబూలం అరటిపళ్ళు అవన్నీ ఒక కవర్లో పక్కన పెట్టేశాను టెంపుల్లోకి. ఇప్పుడు ఇదైతే తయారు చేసేది అరటికాయలు కడతానికండి. కానీ చాలా బరువుగా ఉన్నాయి. దానికి అప్పటికి 2 పేటలు వేసానండి. చూడండి పచ్చిగానే ఉన్నాయి ఉండటానికి, పైన ఆ ముచ్చుకలు లాంటివి ఉంటేనే కదండి మనం కట్టగలం. ఎంత టైట్గా ఒక 4-5 కట్లు వేసినా కానీ ఊడిపోతున్నాయి. ఏంటంటే చిన్న కాయలు తెచ్చుకోవాలని అర్థమైంది ఈసారి అయితే. ఆయనకి ఇష్టం కదండి, సరే వేద్దామని చెప్పి అట్లా అయితే తెచ్చి ఎట్టకేలకు కట్టానండి. నేనైతే ఉన్నాయి కానండి చాలా తెచ్చారు, 51 అయినా ఉన్నాయి. కాకపోతే వచ్చిన వరకు నేను అట్లా ఆ బొచ్చుకులు అదే బొచ్చుకులు అంటారు కదండి, అవి ఉన్నంత వరకు కట్టారండి. ఏమనుకోకండి తప్పుగా అట్లాగా గబుక్కుని వచ్చేసింది అనమాట. అదే ముచ్చుకులే అని అంటారు అనుకుంటా. సరే అండి, అది పక్కన పడేస్తే అట్లా అయితే కట్టానండి. కష్టపడి ఎట్లాగో కట్టాను అనమాట. ఎట్లాగో నాకు వచ్చినట్టయితే నేను కట్టాను. కొంచెం నిలబడింది. స్వామివారికి కూడా వేశాను, పర్వాలేదు. ఇంకా నైట్కి అయితే కింద పడిపోతాయో మరి తెలియదు, కానీ ఇప్పటికైతే బాగానే ఉన్నాయండి. వేసాను చూడండి, 2-3 కట్లు వేసాను. ఒక్కొక్కటి అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి, అవి బాగా కొంచెం పచ్చిగున్నాయి. అది చూస్తున్న పైకెత్తి ఉంటుందా లేదా అని చెప్పి అవి సరిగ్గా ఉన్నంతవరకు అయితే కట్టానండి. ఆకుమాల, అరటిమాల, అరటికాయలతో మాల అనమాట. చాలామంది వేస్తారు, వేరేని కాదండి. నేనైతే అనుకున్నాను వేద్దామని, ఇంకా సరే అని చెప్పి ఇవాళ అయితే అలా తెప్పించుకొని నేనైతే కట్టుకున్నాను. ఇంకా మా వారైతే రాలేదండి, ఇంకా ఆయన పని ఉందని చెప్పారు. సరే అన్నీ తెచ్చిచ్చారు. ఇంకా అన్నిటికీ రావాలంటే కుదరదు కదండి, ఆయన వెళ్ళి తెస్తేనే కదా నేను ఇవన్నీ చేయగలను. ఇంకా సరే అని చెప్పి నేనే వెళ్తానని చెప్పేసి నేనే దగ్గరేలేండి, దూరం అయితే కాదు మాకు టెంపుల్. అదిగోండి చాలా బరువుగా ఉందండి, పెద్ద పండ్లు. ఎట్టకేలకి ఎట్లా కొట్లా కష్టపడి అట్లా అయితే కట్టేశానండి. కట్టేసేసి అట్లాగైతే అన్నీ పళ్ళెంలో పెట్టుకున్నానండి. సంచిలో పెట్టుకుంటే మళ్ళీ ఎక్కడ ఊడిపోతాయి అని చెప్పేసి ఒక తాంబూలం పళ్ళెంలో పెట్టుకున్నానండి. సర్ది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఏదో అట్లాగా శ్రీరామాని రాసి నాకు 108 అట్లాగా మాలలా కట్టి వెయ్యాలని అనిపించిందండి. ఇంకా అది ఎంత అంటే వేయచ్చో లేదో నాకైతే తెలియదు, నేనైతే అట్లా అనుకున్నానండి. అందుకని చెప్పి అవి అయితే నిలబడట్లేదండి. 108 కట్టాలని మనకు ఉంది కదా, కానీ అవి అయితే నిలబడటం లేదు. అందుకని చెప్పి ఇంక ఇట్లాగా వీటితో అలాగ మళ్ళీ రాసుకున్నాను. రాసేసుకొని వాటితో చక్కగా దారంలాగా అంటే పూలమాలలాగా కట్టేసుకున్నానండి. ఏదో నాకు తెలిసినట్టు నాకు వచ్చినట్టు, ఏదో దేవుడికి చేసుకునేది ఏదైనా మంచిదే, తప్పు కాదు. మనకు తెలిసింది చేసుకోవటంలో దీనివల్ల ఏమీ అక్కడ మనకి అంటే ఉపయోగం ఉందా లేదా అని పక్కన పడేస్తే అక్కడేం చెడ్డగా జరగదు కాబట్టి, కాగితాలే కాబట్టి మాలలాగా కట్టి వైట్ పేపర్ మీద నేను అట్లా రాసుకొని అలాగైతే దారంతో దండలాగా కట్టుకొని మెడలో అయితే వేశానండి స్వామివారికి. ఇంకా అన్నీ అయిపోయానండి, రెడీ చేసుకొని బయలుదేరానండి. ఇంకా అలా పళ్ళెంలో పెట్టేసుకొని మామిడి పండ్లు, టెంకాయలు,
అరటిపళ్ళు అన్నీ ఇంకా రెడీ చేసేసుకుని అయితే వెళ్ళామండి. వచ్చాము దగ్గరికి, స్వామివారి దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడ కొంచెం సింధూరం అయితే రాసేసుకున్నానండి. సింధూరం రాసేసుకొని కొంచెం బొట్టు అది పెట్టేసుకొని మళ్ళీ పూలు తెచ్చుకున్నానండి. ఇంక ఇక్కడ ఈ చిన్న విగ్రహం అనమాట. ఇక్కడ విగ్రహానికి మనం మన చేతులతో అన్నీ చేసుకోవచ్చు అనమాట. లోపల విగ్రహానికి మాత్రం స్వామివారి పంతులు గారే చేస్తారు. గర్భగుడిలోది ఎవరు వెళ్తానికి లేదు కదండి. బయట మళ్ళీ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి, అక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట మన చేతులతో అన్నీ. కానీ విపరీతంగా గాలి వస్తుందండి అక్కడ దీపాలు పెడతానికి ఉండటంలా. అందుకని అగరత్తులు పూలు అవి వేసుకొని 108 ప్రదక్షిణాలు అయితే అక్కడైతే చేశాను. ఒక షార్ట్ రూపంలో పెట్టాను కదండి. మనం భగవంతుడికి ఎంత చేసుకున్నా తక్కువేనండి, ఇవ్వాలే కానీ ఆ నాయన ఆ టయానికండి మనం చేస్తామా చేయమా అని పక్కన పడేస్తే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అన్నీ ఆ భగవంతుడికి తెలుసు. కాబట్టి ఏది ఎలా జరిగినా ఆ టయానికి ప్రాప్తం అదే అనుకుంటా నేనైతే. ఏది సంతోషంగా అదే, ఏది ఎక్కువ జరిగితే సంతోషంగా అనుకుంటా, జరగకపోయినా ఏదో నా దగ్గర ఉండింది అట్లా పెట్టించుకున్నా అది సంతోషమే అనుకుంటా. అదండి నా ఉద్దేశము. అంతేగాని అందరూ అలా చేసుకోవాలని అయితే కాదండి, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే అట్లాగా ఇంకా మల్లెపూలు, అరటిమాల, శ్రీరామని రాశాను కదండి, అవన్నీ అలా అలంకరించేసుకొని దీపారాజన చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఎవరెవరో వస్తారు, చాలామంది చేసుకుంటారు. ఓ పక్కన రాలిపోతున్నాయండి, ఇంకా రాలిపోయిన వాటిని అక్కడే సర్దేశాను. అన్నీ సర్దుకొని దండం పెట్టుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసేసుకొని టెంకాయ అది కొట్టుకొని ఇంకా స్వామివారికి నిండుగా అయితే అలాగా ఏదో నాకు తెలిసినట్టుగా నాకు వచ్చినట్టుగా నాకు ఉన్నంతలో నేనైతే అట్లాగా చేసుకున్నానండి. ఇంకా దీపానికి రెడీ చేసుకున్నాను. ఇంకా తాంబూలంలో అన్నీ పెట్టేసుకున్నాను. తాంబూలం, మామిడి పండ్లు, టెంకాయ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంకా దీపారాజనకి అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాక వేరే వాళ్ళు వచ్చారు. ఇంకా సరే వాళ్ళు కూడా దీపం పెట్టుకోవాలి, అక్కడ చుట్టూ కొంచెం ప్లేస్ ఉండదండి, వాళ్ళు పెట్టుకున్నాక చేద్దామని ఈలోపు అయితే ప్రదక్షిణాలు చేసుకున్నాను. దీపం వెలిగించేసుకొని ప్రదక్షిణాలు అయితే చేసుకున్నానండి. ఇంకా అక్కడ కార్యక్రమం అయిపోగానే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం అవన్నీ సర్దుకొని ఇంకా దేవుడికి నమస్కారం చేసుకుని చుట్టూ అవి కూడా షార్ట్ రూపంలో పెట్టాను కదండి. జమ్మి చెట్టుకి శివుడు విగ్రహం ఉంది, శివలింగం, అదే బిల్వ చెట్టుకి శివలింగానికి అక్కడ కూడా కడ్డీ అది వెలిగించుకొని అంటే చుట్టూ దీపాలు పెడతా ఉంటే అంటే కొంచెం నాకు ఇలా 108 ప్రదక్షిణాలు కదండి. ఉదయం పూట ఎండ బాగా ఉంది, ఇంకా ఎక్కువ చెయ్యాలి కాబట్టి చుట్టూ దీపాలు అయితే పెట్టలేదు. దేవుడి కన్నా టైం ఏం మనకి ఎక్కువ కాదు. కాకపోతే ఏంటంటే అప్పటికే చాలా ఎండబడిపోయిందండి. ఈయన బయటకు పంపించేశాక ఆయన అన్నీ చూసుకొని ఆయన బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు వచ్చాను అనమాట. వచ్చి అన్నీ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా ఎంత లేట్ అయినా పర్వాలేదు కదండి, ఇంకా హడావుడిగా ఎందుకని చెప్పేసి అన్నీ ఆయన పంపించేసిన తర్వాత ఆయన టిఫిన్ అది పెట్టి పంపించేసి మేము వచ్చి టెంపుల్ అన్నీ రెడీ చేసుకున్నాను. పానకానికండి అన్నీ ఇక్కడికే తెచ్చుకున్నాను అనమాట. మిరియాలు, బెల్లం, మంచినీళ్ళు అన్నీ తెచ్చుకున్నాను. ఇంక ఇక్కడే తయారు చేసుకొని పానకం అది కూడా అక్కడ పెట్టేసేసుకొని ఏదో నాకున్నంతలో అట్లా నేనైతే అలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టి డబ్బాలో పెట్టుకుంటానండి. దేవుడికి నైవేద్యం పెడతాను కానీ ఇంకా గడ్డలు గడ్డలుగా కాకుండా ఇంకా దాన్ని అట్లా తెచ్చేసుకొని టకటకా గబగబా కొట్టేసుకున్నాను అనమాట. వేరే ఆంటీ వాళ్ళందరూ ఇంకా మనం కోసం వెయిట్ చేయలేరు కదండి, వాళ్ళందరూ కూడా పెట్టుకోవాలి కదా అక్కడ. గుడిలోకి వెళ్ళినప్పుడు అందరూ సమానమే కదండి, అందరూ చూసుకోవాలి, అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మనం ఒక్కలమే చేసుకోవాలి, మనం ఒక్కలమే పెట్టుకోవాలి అనుకోకూడదు కదండి. బెల్లం కూడా చాలా బాగుందండి, బంగారు కలర్లో ఒక్కొక్కసారి ముద్దగా వస్తుంది కదండి. మాకు ఇక్కడ రౌండ్గా ఉంటుంది అనమాట. అదనమాట ఇవన్నీ ఇట్లా ముక్కలుగా కొట్టేసి రెడీగా పెట్టుకుంటాను నేను. ఏంటంటే దేవుడి దగ్గర నైవేద్యం కింద పండ్లు ఏమీ లేనప్పుడు ఒక బెల్లం ముక్క పెడతాను, పండ్లు ఉన్నా టెంకాయ కొట్టినా ఒక బెల్లం ముక్క కూడా అలా పెడతానండి. ఇంకా నేనైతే ఇంకా పానకానికి రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా రెడీ చేసేసుకుని ఇక్కడ దేవుడి దగ్గర కూడా ఒక టెంకాయ అయితే కొట్టేసుకొని ఏదో అట్లా నాకున్నంతలో నాకు తెలిసినట్టుగా చేసుకున్నానండి. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని. చేసుకోలేని వాళ్ళు ఏమీ మధ్యలో ఫోన్ అయితే వచ్చిందండి, ఇంకా అది అట్లాగే ఇంకా మళ్ళీ మొత్తం బ్యాగ్కి వెళ్ళలేక వదిలేసానండి. మరి ఉండొచ్చో ఉండకూడదో కూడా నాకు తెలియదు. ఇంకా ఏదో చెప్తున్నానండి. ఇంకా ఏంటంటే చేసుకోలేని వాళ్ళు మనకున్నంతలో చేసుకోవచ్చు. ఒకవేళ గుడికి కూడా వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళైతే చూడండి, ఆంజనేయ స్వామిని చూడండి, చక్కగా దండం పెట్టుకోండి, మీ మనసులో కోరికలు తప్పకుండా చెప్పుకోండి. నా వీడియో రూపంలో మీకు దేవుడి ఆశీస్సులు ఉంటాయని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆ భగవంతుడు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. మనుషుల వల్ల ఏమీ అవ్వదు, ఏదైనా భగవంతుడి వల్లే అవుతుందండి. మంచి కానీ చెడు కానీ ఏది జరిగినా మనం మంచిగా అయితే అనుకోవాలండి. నేనైతే అట్లాగే అనుకుంటానండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ దైవనామస్మరణ అయితే మరవబాకండి.
మనం బయట వాళ్ళు కాదు, మనుషులు సొంత వాళ్ళు అనుకున్నా కానీ మన వాళ్ళని సొంత వాళ్ళు అయినా సరే వాళ్ళు బయట వాళ్ళతో సమానమే అనుకోవాలి. బయట వాళ్ళు అలాగే ఉన్నారు, సొంత వాళ్ళు అలాగే ఉన్నారు. ఎవరి సొంత వాళ్ళు ఎవరు బయట వాళ్ళు అయితే అర్థం కానంతగా ఉన్నారండి. అందుకని చెప్పి మీరైతే ఏమీ బాధపడద్దు. అంటే నేను పడుతున్నాను కదా, నాలాంటిగా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నానండి. ఇంకా దేవుడికైతే టెంకాయ అయితే కొట్టుకున్నానండి. ఏదో నాకున్నంతలో నేను చేసుకున్నాను. మీరు ఒకళ్ళ దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఆ భగవంతుడి ముందు మీరు ఏం చెప్పుకుంటారో అన్నీ చెప్పుకోండి. అంతేగాని మన బాధలు మన కష్టాలు ఎవ్వరి ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఆయనకి చెప్పుకుంటే అన్నీ ఏ టయానికి ఏది జరగాలో అదే జరిగిద్దండి. టెంకాయ బాగా పగిలిందండి చక్కగా. ఏదో ఆ నాయన దయ వల్ల ఇలాగైతే చేసుకున్నాను. నా పూజా కార్యక్రమం అయితే ఇట్లా జరిగిందండి. మీరు కూడా చక్కగా చేసుకుంటారని చెప్పి, చేసుకోలేని వాళ్ళు కూడా శుభ్రంగా చక్కగా ఈ వీడియో చూడండి. ఆంజనేయ స్వామిని చక్కగా ఇద్దరు ఆంజనేయ స్వామిని పెట్టానన్నమాట. ఈ చిన్న ఆంజనేయ స్వామి, అక్కడ పెద్ద ఆంజనేయ స్వామిని పెట్టాను. చక్కగా చూసుకోండి. నా వీడియో స్కిప్ చేసినా పర్వాలా, ఎక్కడైనా సరే ఎవరు పెట్టినా సరే, ఎక్కడ ఆంజనేయ స్వామి అయినా ఒక్కటే. ఏ గుళ్ళో ఆంజనేయ స్వామి అయినా, ఎక్కడ రామాలయంలో రాముల వారైనా సీతమ్మ అయినా అందరూ ఒక్కటే. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే మా ఊరిలో టెంపుల్లో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్నదనమాట, ఇక్కడ కింద అనమాట. ఇంకా అక్కడ కుదరదు, కానీ అట్లా ఏదో ఉన్నంతలో అలా అయితే మేమైతే అందరం చక్కగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా బాగా చేస్తారండి. కొంచెం ఈ సంవత్సరం కొంచెం ఇక్కడ ప్రధాన అర్చకులు మా పంతులు గారు కొంచెం కాలం చేశారు. అందువల్ల ఇంకా అక్కడ కూడా గుడి ధర్మకర్తల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంచెం బాగలేదు హెల్త్, అందువల్ల అనమాట చేయలేదు. పోయిన సంవత్సరం అయితే చాలా బ్రహ్మాండంగా చేశారనమాట. వాళ్ళు కూడా తొందరగా కోలుకోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పక్క వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటామని నేనైతే అనుకుంటానని చేయండి. నేను ఇలా హారతి ఇస్తున్నానని చెప్పి మీరు నన్ను ఎగతాళిగా చేసుకోవద్దండి. నేను మామూలుగా వీడియో తీస్తుంది అనుకోలేదండి మా పాప. నేను అలా చేస్తుంటే మా పాప అంతా తీసేసింది అనమాట. ఇంక అది మొత్తం పెట్టేసాం అట్లాగా. అంతేగాని వేరేలాగా ఓవర్ యాక్టింగ్ అట్లయితే అనుకోవద్దండి. నేను ఇంక దేవుడి మీద దృష్టితోనే చేసుకుంటున్నా కానీ పూజా కార్యక్రమం వీడియో మీద నేను ఫోకస్ చేయలేదండి. వేరేలాగా ఎవరు అనుకోవద్దు, ఒకరిని కించపరచొద్దు, ఒకరిని మాటలతో బాధ పెట్టకూడదు అని నా ఉద్దేశము. అది మీ పర్సనల్, ఇంకా మీ ఇష్టం అండి. అంటే నేను అలా చేతులు తిప్పేది అట్లాగా వచ్చింది కాబట్టి చెప్పానండి, అంతేనండి. ఇంకా ఏదో అలా అయితే నా పూజా కార్యక్రమం అయిపోయింది. దర్శనం చేసుకున్నాము రామాలయంలో చక్కగా. ఇంకా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడేమో వెళ్ళిపోతూ ఉంటుందండి నా వీడియోలు ఫాస్ట్గా. ఇదేమో ఇంకా వస్తానే ఉంది, ఇంకేం చెప్పాలో అర్థం కాక అట్లాగైతే చెప్తున్నానండి. ఏమనుకోవద్దండి, నాంచుగా చెప్తుంది ఏంటి అని చెప్పి. అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ముందు ఆరోగ్యంగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలని నేనైతే కోరుకుంటాను. అదిగోండి పానకం చేసుకున్నాను. ఇంకా అక్కడ పెద్ద ముత్తైదు అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి తాంబూలం ఇచ్చుకున్నాను. చక్కగా పానకం ప్రసాదంగా పంచాను. మళ్ళీ ఈలోపు అనుకోకుండా బ్రాహ్మణుల వారి బాబు కూడా వచ్చారనమాట. ఆ బాబుకి కూడా అరటిపళ్ళు ఇచ్చాను. ఇంకా వీడియో అయితే నేను తీయలేదండి, వద్దని చెప్పాను, తీయలేదు. ఇంకా తాంబూలం ఇచ్చుకున్నాను. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నాకు దొరికినాయని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ముందు మెయిన్ ఐకమత్యంగా ఉండాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉండట్లేదండి. అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.